మీ అందరికీ తెలిసిందే కదా, మొన్న పహల్గామ్లో మనోళ్ళ మీద ఉగ్రవాదులు దాడి చేశారు. ఎంత దారుణంగా అంటే రక్తం మరిగిపోతుంది. ఆ ఉగ్రవాద చర్యల వల్ల మన భారత ప్రభుత్వం ఊరుకుంటుందా? లేదు బిడ్డ, గట్టిగా బదులిచ్చింది. ఆ ఉగ్రవాదులకు బుద్ధి వచ్చేలా చేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇద్దరు ఉగ్రవాదుల ఇల్లు పేల్చేసింది. పహల్గామ్ దాడిలో మెయిన్గా ఉన్న ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను మన సైన్యం పేల్చేసింది. వాళ్ళ పేర్లు ఏంటంటే లష్కరే తోయిబా ముస్కరులు ఆదిల్ హుస్సేన్ తోకర్, ఇంకొకడు ఆసిఫ్ షేక్. ఈ తోకర్ గాడు అనంతనాగ్ జిల్లాకు చెందినవాడు. పహల్గామ్ దాడిలో బీడే మెయిన్ అని తెలుస్తుంది. ఇంకొకడు షేక్ గాడు ఈ కుట్రలో బాగా హెల్ప్ చేశాడని అనుమానిస్తున్నారు. అందుకే వాళ్ళిద్దరి ఇళ్లను ఐఈడి పెట్టి దద్దరిల్లేలా పేల్చేశారు. తోకర్ సిస్టర్ ఏం చెప్పిందంటే, ఇల్లు కూలిపోయిన తర్వాత తోకర్ సిస్టర్ మీడియా ముందుకు వచ్చి కొన్ని మాటలు చెప్పింది. మా అన్నయ్యలో ఒకడు జైల్లో ఉన్నాడు, ఇంకో అన్నయ్య ముజాహుద్దీన్, నాకు ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు అని చెప్పింది. నిన్న మొన్ననే అత్తగారింటి నుండి వాళ్ళ అమ్మ నాన్నల ఇంటికి వచ్చిందంట. వచ్చేసరికి ఇంట్లో ఎవరు లేరు. పోలీసులు అందరినీ తీసుకెళ్లారంట. తను ఇంటికి రాగానే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి పక్కింటికి పొమ్మన్నారంట. యూనిఫామ్ వేసుకున్న ఒక ఆయన ఇంటి మీద ఏదో బాంబు లాంటిది పెట్టడం చూసిందంట. తర్వాత ఇల్లు పేలిపోయిందంట. మేము ఏం పాపం చేసిన వాళ్ళం కాదు, మా ఇల్లు ఎందుకు కూల్ చేశారో అర్థం కాలేదు అని ఆమె బాధపడింది. ఇది పక్కన పెడితే, దాడి చేసిన ఉగ్రవాదుల గురించి ఎవరికైనా తెలిస్తే వెంటనే చెప్పండి. సమాచారం ఇచ్చిన వాళ్లకు ఏకంగా 20 లక్షల రూపాయలు బహుమతి ఇస్తామని పోలీస్ అధికారులు చెప్పారు. అంతేకాదు, అనుమానితుల ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. ఈ ముగ్గురిలో హుస్సేన్ తోకర్ అనంతనాగ్ వాడే, మిగతా ఇద్దరు మాత్రం పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళు. ఈ తోకర్ అనేవాడు పాకిస్తాన్ వెళ్లి శిక్షణ తీసుకున్నాడు. ఈ తోకర్ గాడు 2018లో అట్టారి వాఘా బోర్డర్ దాటి లీగల్ గానే పాకిస్తాన్ పోయిందంట. అక్కడ ఉగ్రవాద ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తుంది. గత సంవత్సరం మళ్ళీ జమ్మూ కాశ్మీర్ కు సీక్రెట్ గా వచ్చేశాడు. అప్పటి నుండి ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ తిరుగుతున్నాడు. పహల్గామ్ దాడికి రిప్లైగా మన ఇండియా ఉగ్రవాదాన్ని మొత్తంగా తుడిచిపెట్టాలని గట్టిగా ఫిక్స్ అయింది. కేవలం మాటలతో చెప్పడం కాదు, పాకిస్తాన్ను ఆర్థికంగా దెబ్బ కొట్టేలా సింధు జలాల ఒప్పందం కూడా రద్దు చేసింది. ప్రజల డిమాండ్ ఏంటంటే, పహల్గామ్ ఘటనలో డైరెక్ట్ గా పాల్గొన్న ఉగ్రవాదులను ఖచ్చితంగా శిక్షించాలని దేశం మొత్తం మీద జనాలు గట్టిగా అడుగుతున్నారు. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ పై డైరెక్ట్ గా రివెంజ్ తీర్చుకునేందుకు మన ఇండియా గట్టి ప్లాన్ వేస్తుంది. అయితే సైనిక చర్యల విషయంలో మన గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా అన్ని ఆలోచించుకునే నిర్ణయం తీసుకుందంట. చూశారుగా, మనోళ్ళ మీద దాడి చేస్తే ఊరుకునేది లేదు అని మన ప్రభుత్వం గట్టిగా చెప్పింది. ఇలాంటి ఉగ్రవాదులకు ఇలాంటి విధంగానే బుద్ధి చెప్పాలి. మీరేమంటారు? కామెంట్లో చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.